చెట్టు మీది ఉసిరికి సంద్రాన ఉప్పుకి చుట్టరికం పెట్టాడు సిత్తరాల దేవుడు. ఆ చెట్టు మీది ఉసిరికి ఈ సంద్రాన ఉప్పుకి చుట్టరికం పెట్టాడు సిత్తరాల దేవుడు. మబ్బులోని నీరుకి మట్టి సాటు వేరుకి వానవంతనేశాడు జడలేని దేవుడు. కలవనట్టు అనిపిస్తాది నేల ఆకాశం, తెలుసుకుంటే కనిపిస్తాది తెగిపోని సవాసం. కలవనట్టు అనిపిస్తాది నేల ఆకాశం, తెలుసుకుంటే కనిపిస్తాది తెగిపోని సవాసం. జన్మలున్నవో లేవో ఆ బొమ్మ దేవుడికి ఎరుక, జన్మలున్నవో లేవో ఆ బొమ్మ దేవుడికి ఎరుక. ఆ కొమ్మకి నీకు రుణమేటంటే చెప్పగలదా శిలక, చెప్పగలదా శిలక, చెప్పగలదా శిలక. నా పాట దెబ్బకి లేచిపోయారు బుల్లమ్మ గారు. ఏమనుకోకండి, భోజనం చేసిన తర్వాత మనకు పెద్ద షెడ్ అలవాటు ఉంది. అరిగేదాకా పనిచేయడం, లేకపోతే గొంతెత్తి పాట పాడడం. మీ పాట చాలా బాగుంది. అయ్యో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, బేగలు పడుకోండి. వెళ్ళండి, నాకు నిద్ర వచ్చేస్తాను. వెళ్ళండి. భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. ఓం నమః శివాయ. మా బుల్లమ్మ గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయ్యా, ఈ అమ్మాయి మన ఊరికి కొత్తగా వచ్చిన రెవెన్యూ ఆఫీసరు. నమస్కారం. మన చిన్నబాబు గారితో గొడవ పడింది ఈ కుర్రాడే బాబు. ఈయనెవరండి? మీరు దాని వెంటనే ఎట్టకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్పినా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మొగైనా? ఆయన మూగవారు కాదు బాబు. ఒకప్పుడు ఆయన మాట ఈ ఊరి ప్రజలకు వేదవాక్కు. ఆయన పాదం మోపిన చోటు పవిత్ర దేవాలయం. ఆ రోజుల్లో పొడుగ్గా కండువా ధరించి మొదటి పూజ చేయించటానికి ఆయన వస్తూ ఉంటే అప్పుడు చూడాలి ఆయన రాచ టీవీ. పెళ్ళయిన తర్వాత ఏం జరిగిందో ఏమో ఇలా మౌనంగా తయారయ్యారు. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. బుల్లమ్మ గారు పూజారి గారు ఒక చెప్పించారు. ఏమండి? అదంతే, నువ్వు పద. అది కాదు, ఒక నేను చెప్తున్నాను కదా, నువ్వు పద. తొందరగా ఇల్లు ఖాళీ చేయండి రా. ఏమిటిదంతా? సుబ్బారావు గారు, ఈ సామాన్లన్నీ ఎందుకు ఇలా బయటపడిస్తున్నారు? అమ్మా, ఇక నుంచి మీరు మా ఇంట్లో ఉండడానికి వీలు పడదు. వేరే ఇల్లు ఏదైనా చూసుకోండి అమ్మా. ఏంటో ఇది? ఇలా చెప్ప పెట్టుకున్న సామాన్లు బయట పడేస్తే మేము గాజులు పడుకున్నాం అనుకున్నావా? ఇదే న్యాయంగా లేదు. రాములు, నువ్వు ఉండు. ఏమండి, మేము ఇంట్లో ఎందుకు ఉండకూడదు? మమ్మల్ని ఖాళీ చేయించమని మీకెవరన్నా చెప్పారా? ఆ విషయం మాత్రం అడగొద్దమ్మా. నాకు భార్య, పెళ్లికి ఎదిగిన 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు మానవ ప్రాణాలతో బ్రతికుండాలంటే దయచేసి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అమ్మా. త్వరగా సామాన్ పడండి రా, త్వరగా. మంచోళ్ళు మహారాజులైన కష్టాలు తప్పు అని చాలా కథల్లో విన్నాను. నా కోసం మీరు కష్టాలు కొని తెచ్చుకోకండి బుల్లమ్మ గారు. నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు రాముడు? మనుషులను చూసి భయపడి పారిపోయేవాళ్ళు ఈ లోకంలో బ్రతకలేరు. ధైర్యం ఉంటే కొండ కొనలే మన ఇల్లు అవుతాయి. మనసుంటే ముళ్ళ పొదలే మల్లెపూలవుతాయి. ఇదిగో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ముహూర్తం దాటిపోతుంది. కానీ కానీ రావుడు, నేను ఇంకా ఎంతసేపు ఇలా బయటకు వచ్చినది? లోపలికి రావచ్చా? ఉండండి బుల్లమ్మ గారు. గోవు పంచుకం పోయాలి. పంచుకం ఇల్లంతా చల్లితే చాలా మంచిదంట. గోవమ్మ పోయమ్మ 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 పోయివే. పోసేసింది 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 బుల్లమ్మ గారు, పోసేసింది. రామరా. ఓ ఓ అది చాలా మంచిదనివే. ఏంటిది? కొత్త ఇంట్లోకి మాట్లాడుకున్నట్టు చాలా గొడవ ఉంటాయి, మీకు తెలదు మరి. సరే గాని ఇవేంటి? పిచ్చి గుడుపులమ్మ గారు, అవి కూడా తెలియదేటి? చెట్టు పైన ఖాళీగా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఎట్టా. మనం లేవాలంటే పిట్ల అరవాలా. పదండి, ఆరతెత్తాను రండి. ఆగండి.
ఇప్పుడు మీరు కుడికాలు ముందే లోపల రావాలన్నమాట. అదేనండి మన శాస్త్రం. దేవుని దర్శనం లోపల రండి. చెట్టు లెక్కగలనే ఏం చేస్తున్నారు అక్కడ? పెంకులు చూస్తున్నాను అన్నయ్య. వర్షం అయితే బుల్లెమ్మగా తడిచిపోతారు కదా, అందుకని. ఆ పని తర్వాత. ముందు నాయర్ కొట్టుకెళ్ళి వేడిగా స్ట్రాంగ్ గా ఓ టీ పట్రా. మరి డబ్బులు? 2 లక్షల రూపాయల బండికి డ్రైవర్ రా. మన పేరు చెప్పు, మన మర్యాద ఏంటో తెలుస్తుంది. అట్టయితే మనకి మర్యాదే. ఇప్పుడే అట్టుకొస్తాను. ఇదిగో నాయుడు మామ, మా జీప్ డ్రైవర్ ప్రభాకర్ గారు వేడిగా స్ట్రాంగ్ గా టీ తేమన్నాడు. దుడ్డు ఇచ్చాడా? మన పేరు చెప్పు, ఆడే ఎత్తాడు అని చెప్పాడు నాయుడు మామ. అలాగా? ఒరే రాముడు, ఆగు. ఆ టీ ఆడికి కాదు, నీకు. పని చెప్తే కానీ ఏం తీసుకోనని తెలుసుగా మావ నీకు. పని చెప్తానులేరా, పని చెప్పడానికి కోసమే టీ ఇచ్చింది. కూర్చొని తాగు. నిజంగా పని చెప్తావా? అక్కడ నిలబడిపోయావేంట్రా? తీసుకొచ్చి వెనకాల దాస్తున్నావేంట్రా? ఇటు ఈరా ఏడు చల్లారిపోద్దురా. ఇటు కొట్టాడండి, చంపేస్తాడండి, రక్షించండి, కాపాడండి. అయ్యో అమ్మ, చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి. ఏమైందో తెలీదమ్మా. ఏమైంది? కొట్టాడండి, చంపేస్తున్నాడండి. రాముడు, ఎందుకు అతను కొట్టావు? ఏమి లేదు బుల్లమ్మ గారు, వీడు నాయుడు గారు కొట్టుకెళ్ళి టీ ఎత్తు రమ్మన్నాడు. వీడు 4 సంవత్సరాల నుంచి బాకీ తీర్చట్లేదంట. అందుకని నువ్వు కొట్టాలా? అసలు నువ్వెవరు కొట్టానికి? ఆయన ఉత్తే టీ ఇచ్చాడు బుల్లమ్మ గారు. ఏదో పని చేయాలి కదా, స్ట్రాంగ్ గా ఒకటి ఇమ్మన్నాడు, ఇచ్చేశాను. తప్పంటారా? మీరు ఉన్నారు, కడుపు నిండా అనబెడతారు కానీ నాకే ఏ పని చెప్పరు. అవసరం వచ్చినప్పుడు చెప్తానులే. హితుడా, ఏమంటివి జాతిన పొందునా చూతసుతనకింత నిలవర్హత లేనందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కో పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి ఉండలంలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగ గర్భమును జనించలేదా? ఆయనదే కులము. మా నోట చెప్పింతురేమయ్యా. కాగా నేడు కులమని వ్యర్థులకు అదే రాముడు, ఏంటిది? చూసారా బుల్లమ్మ గారు, పొగ లేకుండా పొయ్యి ఎలా వెలిగించాను? ఇన్నాళ్ళు నాకు బుద్ధి లేదు అన్నారు కదా, అందుకే బాగా ఆలోచించి ఈ పుస్తకంలో నుంచి పేపర్ పర్రని చెప్పి పొయ్యిలో వేసాను, బగ్గున పడిపోయింది. నాకు కూడా బుద్ధి. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎంతో అందమైన కవిత్వాన్ని నేను అపురూపంగా దాచుకుంటే అది చించి పొయ్యిలో వేస్తావా? నేను చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది. బుల్లమ్మ గారు, బయటికి వెళ్ళు. రావుడు, ఇక్కడెందుకు కూర్చున్నావు? పిలిచినా పలకవే. నేను చెప్పేది వినపట్టం లేదా? నా కోపం వచ్చింది. అయితే నువ్వు పైకి రావా? నేనెలా పైకి రప్పించాలో నాకు తెలుసు. సెట్టు మీది ఉసిరికి సంద్రాన ఉప్పుకి సుట్టరేకం పెట్టాడు సిత్తరాల దేవుడు. మబ్బులోని నీరుకి మట్టి చాటు వేరుకి వానవంత నేశాడు జాడలేని రాముడు. రాముడు కాదు బుల్లమ్మ గారు, దేవుడు. మీకు తెలియకపోతే నన్ను అడగచ్చు, నేను చెప్పానుగా. కోపం వస్తే మండుటెండ,
మనసు మాత్రం వెండి కొండ కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వానమబ్బు లాంటి వాటం నీదయా నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయా నన్ను కౌగిలించి నవ్వించి నేనేస్తమే మంచి గంధం కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వానమబ్బు లాంటి వాటం నీదయా చెర్లో ఉన్న చాకిరేవు బండలేనట గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట మురికిని కడిగినా మనసుని కడిగినా రెండు రాళ్ళు చేసేదొకటే పేర్లే వేరట అవునో కాదో తెలియదు కానీ నువ్వు చెబుతుంటే అవునంట మరి అంతలోనే బుంగమూతి సంగతేంటట నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయా నిండు కొండ కాదు కనుక తొణుకుతుందది అంత వింత అందులోన ఏమిటున్నది నాలో తెలివికి దీనిలో నీటికి పోలికే గుడుకు గుడుకు పలుకుతున్నది అమృతం లాంటి హృదయం నీది అంతకన్నా వేరే వరమేది అది తెలిసి కూడా కసురుతుంటే నేరమెవరిది కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వానమబ్బు లాంటి వాటం నీదయా ఏంటో నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయా